హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి గోంగూర తెలుసండి? ఆంధ్ర వాళ్ళకైతే పక్కా తెలుస్తుంది. ఈ మధ్య అన్ని రాష్ట్రాల్లో కూడా తెలుస్తుంది. గోంగూరతో చేసిన ఏ వంట అయినా కూడా బాగా అసలు గిన్నె మొత్తం ఖాళీ చేసేస్తారు నాకు తెలిసి. మా ఇంట్లో అయితే అలానే ఉంటుంది. గోంగూర పిచ్చి అనమాట మా వారికి అయితే. అదేంటంటే నేను ఈరోజు కొంచెం వెరైటీగా ట్రెండీగా ఉండేటట్టు గోంగూర పులావ్ చేస్తాను అనమాట. జనరల్గా దాలు కర్రీ పచ్చడి చేసుకుంటాం కదా, అదేంటంటే ఈసారి నేను గోంగూరతో పులావ్ చేస్తే ఎలా ఉంటుందో ట్రై చేయడానికి వచ్చేసాను. ఇంకా ప్రాసెస్లో వెళ్దాం కదండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకున్నాము అనమాట. దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకున్నాము. ఇది వేడెక్కిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాము. ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వరకు వేసుకున్నమాట. బ్రౌన్ కలర్ వస్తే ఆనియన్స్ చాలా బాగుంటాయి కదా టేస్ట్. మామూలుగా డైరెక్ట్ పులావులు వేసేస్తే మెత్తగా టేస్ట్ అసలు బాగోదు. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాము. ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి సాల్ట్ వేస్తే. పించ్ ఆఫ్ చాలు. కొంచెం జస్ట్ చింతే. చూసారు కదా, బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఇంక వీటిని తీసేసుకున్నాము. ఇంకా మనం బిర్యానీ మసాలాకు వేసుకుంటాం కదా ఇంగ్రీడియంట్స్, అది వేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాం. తర్వాత బే లీవ్స్, కార్డమమ్స్, క్లౌవ్స్, స్టార్ అనీస్, జాజికాయ, క్యాష్యూ నట్స్, తర్వాత గ్రీన్ చిల్లీ. కొంచెం బాగా ఫ్రై చేసేసుకున్నాము. తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ గోంగూర, సొరల్ లీవ్స్. దీన్ని కూడా వేసుకుని ఒకసారి టర్న్ చేసేసుకుంటాము. సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ అనమాట సాల్ట్. తర్వాత కొంచెం టర్మరిక్ పౌడర్, చూసారు కదా, ఇది కొంచెం మగ్గుతుంది. ఇంకా కొంచెం మగ్గే వరకు ఉంచుతాము. దీనిపైన లిడ్ పెట్టేసుకుంటే తొందరగా లీవ్స్ మగ్గిపోతాయి కదా. లిడ్ పెట్టేసాము. మగ్గిపోయింది కదా సొరల్ లీవ్స్ కూడా. ఇందులో ఏ మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా స్కిప్ చేయొద్దు అనమాట, ఎందుకంటే టేస్ట్ బాగోదు. గోంగూరతో చేస్తున్నాం కదా. ఆల్రెడీ నేను 1 అవర్ పాటు నానబెట్టుకున్నాను అనమాట బాస్మతి రైస్. అది వేస్తున్నాను ఇందులో. వేసేసి తర్వాత కొరియాండర్ లీవ్స్, మింట్ లీవ్స్, మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్, అది కూడా వేసేసి ఒక్కసారి దీన్ని ఇలా టర్న్ చేసేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా చేసేసుకొని వాటర్ వేసేసుకున్నాం అనమాట. ఇది ఆల్రెడీ బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కాబట్టి దీనికి ఎక్కువ వాటర్ పట్టదు. అంతే. ఇప్పుడు దీనిపైన లిడ్ పెట్టేసుకుందాము. నేను దీన్ని నార్మల్గానే కుక్ చేస్తున్నాను అన్నమాట, కుక్కర్లో పెట్టట్లేదు. కుక్కర్ అయితే 3 విజిల్స్ వరకు పెట్టేసుకోండి. నార్మల్ అయితే ఒక 10 to 15 మినిట్స్ చాలు. ఇది కుక్ అయిపోయిందో లేదో టెస్ట్ చేద్దాం అన్నమాట. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసేసుకుని చూసారు కదా,
బాగా కుక్ అయిపోయింది అనమాట. దీని ఏంటంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మెత్తగా ఉంటుంది కదా తీస్తే కొంచెం వాటర్గా, అందుకని చెప్పి దీన్ని ఇలా వదిలేస్తే ఏంటంటే కొంచెం పొడిపొడిగా వస్తుంది అనమాట. ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. చూసారు కదా పొడి పొడిగా వచ్చేసింది కదా, దీన్ని ఇంకా సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, గోంగూర పులావ్ చాలా ఎమ్మీగా ఉంటుందన్నమాట. మీరు కూడా ఎలాగో సమ్మర్ వస్తుంది, కిడ్స్ కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి మీరు కూడా ఇంట్లో తయారు చేసి ఎంజాయ్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ ప్రొవైడ్ కామెంట్స్. థ్యాంక్ యూ, బై, హ్యావ్ ఎ గుడ్ డే.